రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్కి పుట్టుకతోటే అబ్బినటువంటి విద్య, వెన్నతో పెట్టిన విద్య, ఆరితేరినటువంటి విద్య వెన్నుపోటు పొడవడం. నిజానికి పాకిస్తాన్ పుట్టుకే వెన్నుపోటుతో ప్రారంభమైంది. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని హిందువులందరూ అంటూ ఉంటే, స్వాతంత్రోద్యమంలో పాల్గొనకుండా, సత్యాగ్రహాలు చెయ్యకుండా, జైలుకు వెళ్లకుండా, ఎటువంటి పోరాటాలు చెయ్యకుండా ముస్లిం లీగ్ పాకిస్తాన్ని బ్రిటిష్ వాళ్ళ దయాభిక్షంగా సాధించుకుంది. అక్కడ హిందూ సమాజానికి పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచింది. వెన్నుపోటు ద్వారా పాకిస్తాన్ పుట్టింది. ఆ తరువాత నుంచి కూడా పాకిస్తాన్ వెన్నుపోటుకి పాల్పడుతూనే ఉంది. అది వెన్నుపోటు వీపులో బాకు దించుతూనే ఉంది. ఉదాహరణకి ఇస్లాం ఆధారంగా పాకిస్తాన్తో కలిసి ఏర్పాటైనటువంటి బెంగాలీ జనాభా ఉన్నటువంటి తూర్పు బెంగాల్ పైన కనీవిని ఎరుగని అత్యాచారాలు చేసింది. చిట్ట చివరికి బెంగాలీలు పాకిస్తాన్ నుంచి వేరైపోయి బంగ్లాదేశ్గా ఏర్పడ్డారు. కార్గిల్ సమయంలో కూడాను పాకిస్తాన్ వెన్నుపోటుని మనం అందరం చూశాము. అటల్ బిహారీ వాజ్పేయి లాహోర్కి బస్ యాత్ర ద్వారా స్నేహహస్తం చాచేందుకు వెళితే కార్గిల్ యుద్ధాన్ని పాకిస్తాన్ ప్రారంభించింది వెన్నుపోటు ద్వారా. కాబట్టి వెన్నుపోటు అనేది పాకిస్తాన్కి బాగా తెలుసు. పాకిస్తాన్ వెన్నుపోటు పొడవడంలో హిందువులు ముస్లింలన్న తేడా చూపించదు. ముస్లింలకు కూడా వెన్నుపోటు పొడుస్తుంది. ముస్లిం దేశమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ ఉన్నటువంటి పాలకులను దెబ్బతీసేందుకు తాలిబాన్లను తయారు చేయడం ద్వారా వెన్నుపోటు పొడిచింది పాకిస్తాన్. ఆ తర్వాత తాలిబాన్లకు కూడాను వెన్నుపోటు పొడిచేటటువంటి ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో తాలిబాన్లు పాకిస్తాన్ యొక్క కుట్రల్ని గుర్తించారు. ఈరోజు తాలిబాన్లు పామునైనా నమ్ముతారు కానీ పాకిస్తాన్ని నమ్మరు. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ మళ్ళీ వెన్నుపోటు పొడిచేందుకు, వీపులో బాకు దించేందుకు సిద్ధమవుతోంది. ఈసారి వీపులో బాకు దించేందుకు సిద్ధమవుతున్నటువంటి దేశం పేరు ఇరాన్. ఇస్లామిక్ దేశము. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ను ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ వెన్నుపోటు పొడవబోతోంది. ఈ వెన్నుపోటులో భాగంగానే దీనికి సంబంధించినటువంటి ఇండికేషన్స్ చాలా ముందు నుంచే వస్తున్నాయి. నిజానికి ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో పాకిస్తాన్ నోటితో ఇజ్రాయెల్ని విమర్శిస్తోంది. తమాషా ఏంటంటే, పాకిస్తాన్ యొక్క పాస్పోర్టు ప్రపంచంలో దాని మీద రాసి ఉంటుంది, ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తిస్తుంది, ఒక్క ఇజ్రాయెల్కి తప్ప. అంటే ఇజ్రాయెల్ని గుర్తించదు పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. కానీ ఇజ్రాయెల్తో పోరాడుతున్నటువంటి ఇరాన్ వీపులో బాకు దింపేందుకు సిద్ధమవుతున్నది. ప్రస్తుతం దాని రెండవ ఇండికేషన్, మొట్టమొదటి ఇండికేషన్ ఎప్పుడు వచ్చింది, మొట్టమొదటి సూచన మనకు ఎప్పుడు తెలిసిందంటే, ఇరాన్కి సంబంధించిన ఒక మిలిటరీ జనరల్ ఇరానీ టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, మా పైన గనక ఇజ్రాయెల్ న్యూక్లియర్ బాంబు దాడి చేసినట్టయితే మా మిత్రదేశమైనటువంటి తోటి ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ ఇజ్రాయెల్ పైన బాంబు వేస్తుంది అన్నారు. తక్షణమే పాకిస్తాన్, మేము ఆ పని చెయ్యబోము, అసలు ఈయన చెప్పినటువంటి ఒప్పందం ఏమీ లేదు, మేము అసలు ఇజ్రాయెల్ పైన బాంబు దాడి చెయ్యము అని. ఇజ్రాయెల్ని గుర్తించము, ఇజ్రాయెల్ శత్రు దేశము, ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తున్నాము, కానీ ఇజ్రాయెల్ పైన బాంబు వేయము. ఇక్కడే పాకిస్తాన్ వెన్నుపోటు అర్థమైంది. రెండవ ఇండికేషన్, ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు కమ్ ఐఎస్ఐ చీఫ్ అయినటువంటి లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మాలిక్లు డొనాల్డ్ ట్రంప్ విందుకు పిలవగానే వెళ్ళిపోయారు. మామూలుగా డొనాల్డ్ ట్రంప్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రులను, దేశ అధ్యక్షులను పిలుస్తారు. కానీ వాళ్ళు పాకిస్తాన్లో పాపం ఉండగానే నేరుగా ఈయన సైన్యంతో మాట్లాడారు. సైనిక దళాల ప్రధానాధికారితో అమెరికా అధ్యక్షుడు చరిత్రలో మాట్లాడటం ఇది మొట్టమొదటిసారి. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. సైనిక పాలకులతో మాట్లాడారు కానీ ఆర్మీ చీఫ్లతో మాట్లాడలేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్కి కూడా తెలుసును, నిజమైన పాలేర్ ఎవరు, షెబాజ్ షరీఫో లేకపోతే ఆసిఫ్ అలీ జర్దారియో కాదు, మాకు పాలేర్గా పనిచేయగలిగినటువంటి వ్యక్తి, వెన్నుపోటు పొడవడానికి బాకుని సానపట్టగలిగేటువంటి వ్యక్తి ఆసిమ్ మునీర్. అందుకే ఆయనకు విందు ఇచ్చారు. అందుకే ఆర్మీకి F-16ల మరమ్మతుల కోసము F-16లను మళ్ళీ
ఉపయోగంలోకి తెచ్చేందుకు $382 మిలియన్ ఇవ్వడం జరిగింది. అమెరికా ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి IMF ద్వారా $1 బిలియన్ లోన్ ఇవ్వడం జరిగింది. మిగతా అంశాల్లో కూడాను అమెరికా సహాయం చేస్తామంది. ఇది పాకిస్తాన్కి వెళ్ళే సహాయం కాదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి గుప్పెడు మంది పెద్దలు జేబులు నిండేటటువంటి వ్యవహారం. ఎందుకంటే దీనివల్ల పాకిస్తాన్కి లాభం లేదు. ఆసిమ్ మునీర్కి, ఆసిమ్ మాలిక్కి, షెబాజ్ షరీఫ్కి, మిగతా తాబేదారులందరికీ లాభం జరుగుతుంది. వీళ్ళ లక్ష్యం ఏంటి? ఇప్పుడు ఇరాన్ పైన రానున్న రోజుల్లో ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా గనక యుద్ధానికి దిగితే అమెరికా యొక్క సైన్యము ఇరాన్లో ప్రవేశించాలన్నట్టయితే పాకిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించడం. ఎందుకంటే ఇరాన్కి పాకిస్తాన్కి 900 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు నుంచి ప్రవేశించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బలూచిస్తాన్లో ఉన్నటువంటి షంషీ ఎయిర్ బేస్, ఈ ఎయిర్ బేస్ని అమెరికా ఉపయోగించుకుంటోంది. పాకిస్తాన్లోని ఎయిర్ బేస్ ఈరోజు కూడాను నూర్ఖాన్ ఎయిర్ బేస్ విషయంలో కానీ, కిరాణా హిల్స్ విషయంలో కానీ అమెరికా యొక్క ఇన్వాల్వ్మెంట్ గురించి మనకు అర్థమైపోయింది. కాబట్టి అమెరికా తాబేదారుగా ఇరాన్ వీపులో బాకు దింపేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ గగనతలంలో బ్యాటిల్ఫీల్డ్ ఎయిర్బోర్న్ కమ్యూనికేషన్ నోడ్ 9001 అనేటటువంటి విమానాలు తిరుగుతున్నాయి. ఇవన్నీ పాకిస్తాన్ గగనతలంలో తిరుగుతున్నాయి, కానీ ఇరాన్కి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. అంటే రేపు యుద్ధం జరిగితే ఈ సమాచారం ఉపయోగపడుతుంది. యుద్ధానికి కావలసిన సమాచార సేకరణ పాకిస్తాన్ చేస్తోంది. తోటి ఇస్లామిక్ దేశం మీద భూతలాన్ని ఇవ్వడానికి సిద్ధమవుతోంది. దానికోసము ఆసిమ్ మునీర్, ఆసిమ్ మాలిక్లు వెళ్ళి డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. అంటే రేపటి రోజున అమెరికా యుద్ధంలోకి దిగితే పాకిస్తాన్ నుంచి యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఇరాన్ నుంచి కూడాను సరిహద్దు ఉన్నప్పటికీ కూడా ఇరాక్లో కూడాను సరిహద్దు ఉంది ఇరాన్ తోటి, కానీ అక్కడ ఇరాన్ అనుకూల మిలీషియాస్ ఉన్నాయి. కాబట్టి దానికన్నా పాకిస్తాన్ సులువు. ఇక్కడ కూలీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, వెన్నుపోటు పొడవడానికి మిర్జాఫర్లు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాడుకుంటాం. నిజానికి పాకిస్తాన్ పాలస్తీనియన్ల గురించి చాలా మాట్లాడుతుంది, కానీ పాలస్తీనియన్లకు వెన్నుపోటు పొడిచిన దేశం ఏదన్నా ఉంటే అది పాకిస్తాన్. ఎందుకంటే జోర్డన్లో ఉన్నటువంటి పాలస్తీనియన్లు తిరుగుబాటు చేస్తే వాళ్ళని అణచివేసేందుకు జోర్డాన్ రాజు పాకిస్తాన్ సైన్యం సహాయం తీసుకున్నారు. పాలస్తీనియన్ల ఊచకోత కోశారు. దానికి నాయకత్వం వహించిన వాడు జనరల్ జియావుల్ హక్, పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్గా చేసిన వ్యక్తి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా పనిచేసిన రాహీల్ షరీఫ్ ఇజ్రాయెల్కు మిత్రదేశంగా వ్యవహరిస్తున్నటువంటి ఇస్లామిక్ దేశాలకు సైనిక సలహాదారుగాను, అక్కడి పాలకులకు వ్యక్తిగత అంగరక్షక దళాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కమాండర్గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వెన్నుపోటు పొడవడానికి పాకిస్తాన్ సర్వదా సిద్ధము. నిన్నటిదాకా చైనాతోటి సముద్రమంత లోతైన, హిమాలయాలంత ఎత్తైనటువంటి స్నేహం ఉంది మాది పాలకన్నా తెల్లని, తేనె కన్నా తీయని స్నేహం అని చెప్పి ఈరోజు చైనాని ఎడమకాలతో తన్నేసి అమెరికా చంకనెక్కి ఒళ్ళో కూర్చోవడానికి సిద్ధమవుతుంది పాకిస్తాన్. కాబట్టి వెన్నుపోటు పాకిస్తాన్కి వెన్నతో పెట్టిన విద్య. ఈసారి దానికి బలవుతోంది ఇరాన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.